Recording in progress. Good afternoon, everyone. Shall we start? మనకి ఒకసారి క్వశ్చన్ బ్యాంక్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వేశారండి అందరూ కూడా? 5th అందరికీ కంప్లీట్ అయిపోయిందా? 6th వరకు స్టార్ట్ అయిందా? మీకు స్టార్ట్ చేయలేదు కదా? మీకు కూడా స్టార్ట్ చేయలేదు కదా? సూపర్. ఓకే, ఇప్పుడు వరకు ఏం చేశారు? ఇప్పుడు సెటరేట్ అవుతున్నారు, రెస్ట్ తీసుకున్నారా? రెడీ అయిపోతున్నారా? క్లాసెస్ ఫుల్గా ఉన్నాయా? ఓకే, ఒక ఎంట్రీస్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఎంట్రీ ఏంటి? షేర్ అప్లికేషన్ అకౌంట్. సో వీ ట్రాన్స్ఫరింగ్ దట్ టు ద క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అయిపోయింది. ఆ తర్వాత వీఆర్ మేకింగ్ అలాట్మెంట్ చేస్తున్నాం. సో డ్యూ ఎంట్రీ పాస్ చేయాలి. డ్యూ ఎంట్రీ షేర్ క్యాపిటల్ అకౌంట్. సో వీఆర్ అఫ్ కోర్స్ నెక్స్ట్ ఏంటంటే రిసిప్ట్ ఆఫ్ ద అలాట్మెంట్ మనీ తీసేసుకున్నాం. ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ పెట్టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అయితే ఇప్పుడు ఏంటండి అంటే షేర్ అలాట్మెంట్ టైంలోనే వీఆర్ రిసీవింగ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం ఆల్సో. ఎంట్రీ ఏముంటుందండి? ఫస్ట్ ఎంట్రీ ఏముంటుంది? డ్యూ ఎంట్రీ చెప్పండి. ఫస్ట్ డ్యూ ఎంట్రీ ఏంటి? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు డ్యూ ఎంట్రీలోనే బైఫర్గేట్ చేసేయాలి. క్యాపిటల్ బ్యాలెన్స్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సెక్యూరిటీస్ ప్రీమియం బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. అయిపోయింది. నెక్స్ట్ రిసిప్ట్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ అలాట్మెంట్. అఫ్ కోర్స్ ఇక మనకి బ్యాంక్ షేర్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేస్తాం. అయిపోయింది. సో వీ రిసీవ్డ్ ద బ్యాంక్ వచ్చేసింది. బ్యాంక్ అనేది మనం ఫుల్గా కలెక్ట్ చేసుకున్నాం. బట్ ఆ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో అది మనం బైఫర్గేట్ చేసేటప్పుడు క్యాపిటల్ బ్యాలెన్స్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సెక్యూరిటీ అకౌంట్ అనేది సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అయిపోయింది అక్కడతో. నెక్స్ట్ వీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే వీఆర్ మేకింగ్ ఫస్ట్ కాల్ చేస్తున్నాం. సో షేర్ హోల్డర్స్ కాల్ చేసాం. సో ఇలా 3 రూపీస్ పే చేయండి అని కాల్ చేసాం. ఎంట్రీ ఏంటండి? డ్యూ ఎంట్రీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ సూపర్ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. అయితే ఫస్ట్ కాల్లో ఏం జరిగిందంటే మనం అడిగాం ఇలా షేర్ హోల్డర్స్ అందరూ కూడా పే చేయండి 3 రూపీస్ అని అడిగాం. బట్ కొంతమంది షేర్ హోల్డర్స్ ఏంటంటే పే చేయలేదు. చెప్పండి డ్యూ ఎంట్రీ చెప్పండి. డ్యూ ఎంట్రీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ పెట్టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత? 3 రూపీస్. అది కొంతమంది పే చేయలేదు. నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? రిసిప్ట్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డేటర్ calls in arrears account will be debited because you didn't receive till now. ఇంకా మనం రిసీవ్ చేసుకోలేదు, ఇంకా రిసీవబుల్లోనే ఉంది అది. దట్స్ వై వీఆర్ డెబిటింగ్ ద కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఫస్ట్ కాల్ ఏదైతే మనం డెబిట్ చేసామో నౌ వీఆర్ క్యాన్సిలింగ్ దట్ అకౌంట్. సో బ్యాంక్లో మనం ఎంతైతే రిసీవ్ చేసుకున్నామో దట్ విల్ బి గోన్ టు ద బ్యాంక్ అకౌంట్. అండ్ ఇంకా రిసీవబుల్ ఏదైతే ఉందో అది ఇంకా మనకి ఏంటంటే కాల్స్ ఇన్ ఏరియర్స్లో అలాగే ఉండిపోతుంది. ఒక 2 months తర్వాత వీ రిసీవ్డ్ ద కాల్స్ ఇన్ ఏరియర్స్ బ్యాలెన్స్. ఎంట్రీ 2 months తర్వాత వీ రిసీవ్డ్ ద కాల్స్ ఇన్ ఏరియర్స్ బ్యాలెన్స్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ ఏరియర్స్. జస్ట్ కాల్స్ ఇన్ ఏరియర్స్ అంతే. కాల్స్ ఇన్ ఏరియర్స్లో 3 రూపీస్ ఏదైతే పే చేయలేదు ఒక షేర్ హోల్డర్ 2 months తర్వాత వచ్చి మనం పే చేశారు. మనం ఎంట్రీ ఏం రాస్తామండి? ఆల్రెడీ షేర్ క్యాపిటల్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తాం. కాల్స్ ఇన్ ఏరియర్స్లో ఆ షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఇన్ కాల్స్ ఇన్ అరియర్స్. షేర్ క్యాపిటల్ ఏం తగ్గలేదు, షేర్ క్యాపిటల్కి ఏం డిస్టర్బ్ అవ్వలేదు. జస్ట్ కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసాం. అతను పే చేయలేదు, 2 months తర్వాత వచ్చి పే చేశారు. సో కాల్స్ ఇన్ ఏరియర్ అకౌంట్ విల్ బి క్యాన్సిల్డ్ అండ్ బ్యాంక్ అనేది క్యాషియర్ బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది.
అర్థమవుతుందా? ఇంకా పే చేయలేదు, అసలు ఇంకొన్ని మంత్స్ తర్వాత పే చేయలేదు అనుకోండి, ఆ షేర్స్ అనేది మనం ఫర్ఫిట్ చేస్తాం. దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ అంతా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఎక్కడైతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాల్సిన ఏరియా స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కాల్సిన ఏరియా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ చాప్టర్ అక్కడ ఇక్కడ ఎండ్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది అంతే. అర్థమవుతుందా? సో విల్ డిస్కస్. ఓకే సార్, అయితే కాల్సిన ఏరియాస్ అయిపోయింది. అయితే అలాట్మెంట్ టైంలో మనం షేర్స్ అలాట్ చేస్తున్నాం మెంబర్స్కి. అలాట్ చేసే టైంకి ఏంటండి అంటే కొంతమంది షేర్ హోల్డర్స్ ఏం చేశారంటే నెక్స్ట్ టైం కాల్ మనీ కూడా పే చేశారు. నెక్స్ట్ టైం కాల్ మనీ కూడా ముందుగానే పే చేశారు. అంటే దాని ఏమంటాం మనం, కాల్స్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే అడ్వాన్స్ పే చేస్తారు. సో ఇప్పుడు డ్యూ ఎంట్రీ చెప్పండి. అలాట్మెంట్కి అడ్వాన్స్ ఉంది. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు చెప్పండి. యాక్చువల్గా డ్యూ ఎంట్రీ టైంలో కాల్సిన అరియర్స్ రాదు, కాల్సిన అడ్వాన్స్ కూడా రాదు. డ్యూ ఎంట్రీ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. అదవుతుందా? డ్యూ ఎంట్రీ దట్ ఈస్ మనం ఇంకా రిసీవ్ చేసుకోలేదు. డ్యూ ఎంట్రీ ఏంటి, మనం ఎంత రిసీవ్ చేసుకుంటామో అది రాస్తాం అంతే. మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎక్స్ట్రా పే చేస్తారా తక్కువ పే చేస్తారా అనేది మనకు తెలియదు. అడ్వాన్స్ పే చేస్తారా అసలు పే చేయరా అనేది మనకు తెలియదు. దట్స్ వై ఒరిజినల్గా డ్యూ ఎంట్రీ ఏదైతే ఉందో ఆ డ్యూ ఎంట్రీ రాసేస్తాం. చెప్పండి ఇప్పుడు డ్యూ ఎంట్రీ ఏంటి, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అయిపోయింది. మనం డ్యూ ఎంట్రీ రాసేసుకున్నాం. ఆ తర్వాత రిసీవ్ చేసుకునేటప్పుడు ఏంటంటే అతను ఎక్కువ పే చేస్తారు. సో ఇప్పుడు ఎంట్రీ ఏముంటుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్. కరెక్టేనా? సో బ్యాంక్ టోటల్గా రిసీవ్ చేసుకున్నాం. ఆ బ్యాంక్ ఏదైతే రిసీవ్ చేసుకున్నామో అందులో మనం ఏంటంటే ఏదైతే షేర్ అలాట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలో లైక్ షేర్ అలాట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మిగతా బ్యాలెన్స్ అంతా ఏంటండి, మళ్ళీ చెప్పండి ఎంట్రీ ఏది చెప్పారు మళ్ళీ. ఓకే కరెక్ట్. బట్ కాకపోతే ఏంటండి అంటే దీన్నే మనం ఎలా నేర్చుకుందాం అంటే ఇలా కాల్సిన అడ్వాన్స్ ఎప్పుడైతే వస్తుందో కాల్సిన అడ్వాన్స్ని ప్రతిసారి కూడా ఏంటండి అంటే ఎంట్రీని బైఫర్గేట్ చేసి రాయండి. కంబైన్డ్గా రాయొద్దు, బైఫర్గేట్ చేసి రాద్దాం. అర్థవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైతే కాల్సిన అడ్వాన్స్ వస్తుందో కాల్సిన అడ్వాన్స్ వస్తే కంబైన్డ్ ఎంట్రీ రాయొద్దు. లైక్ ఇప్పుడు కంబైన్ ఎంట్రీ ఎలా వస్తుంది మనకి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు మనకి కాల్సిన అడ్వాన్స్ వస్తుంది కదా, అలా రాయొద్దు. దానికి సపరేట్ రాయండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్సిన అడ్వాన్స్. సో అలా రాస్తే మీకు ఏంటంటే ఎగ్జామ్లో ఇట్ వోంట్ బి మిస్టేక్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. బికాజ్ ఎందుకంటే ఆ టోటలింగ్స్ అప్పుడు కంపల్సరీ మిస్టేక్ వెళ్ళిపోతుంది. సో దట్స్ వై ఇండివిజువల్ ఎంట్రీస్ రాస్తూ వెళ్ళండి కాల్సిన అడ్వాన్స్కి. సో ఇండివిజువల్ ఎంట్రీ అంటే సింపుల్గా ఫస్ట్ మనం బ్యాంక్ అకౌంట్ రిసీవ్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ షేర్ అలాట్మెంట్ చేసిన వాటికి వి రిసీవ్డ్ అయిపోయింది. ఇక్కడతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంట్రీ అయిపోయింది. అయితే దీంతో పాటుగా ఇంకా ఎక్సెస్గా కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాం మనం. వి రిసీవ్డ్ సమ్ ఎక్సెస్ అమౌంట్. సో ఆ ఎక్సెస్ అమౌంట్ని మళ్ళీ అగైన్ బ్యాంక్కి డెబిట్ చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్, ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ బ్యాలెన్స్ అంతా కూడా వీఆర్ ట్రాన్స్ఫరింగ్ టు ద కాల్సిన అడ్వాన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సింపుల్ అయినంతవరకు. ఆ తర్వాత ఈ అడ్వాన్స్ ఎందుకు రిసీవ్ చేసుకున్నామండి మనం, నెక్స్ట్ కాల్ కోసం ముందుగానే పే చేశారు ఇన్వెస్టర్. అదవుతుందా? నెక్స్ట్ ఫస్ట్ కాల్కి సెకండ్ కాల్కి మనం చెప్తాం కదా, ఫస్ట్ కాల్కి 2 రూపీస్ పే చేయండి, సెకండ్ కాల్కి 3 రూపీస్ పే చేయండి అని మనం ముందుగానే అడుగుతాం కదా. అలా అడగొద్దు, ముందుగానే తీసేసుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి అన్నారు. సో దిస్ ఈజ్ రిసీవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కాల్ మనీ. సో ఇప్పుడు నెక్స్ట్ కాల్ చేస్తున్నాం అండి. కాల్ ఎంట్రీ ఏంటి, ఫస్ట్ కాల్ చేస్తున్నాం. డ్యూ ఎంట్రీ ఏంటి, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ చెప్పాలి, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఆ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి అంటే రిసిప్ట్ ఎంట్రీ రాయాలి. చెప్పండి ఎన్ని ఎంట్రీస్ వస్తాయో అన్ని ఎంట్రీస్ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్. బికాస్ ఈసారి నెక్స్ట్ మనం రిసిప్ట్ ఎంట్రీ రాసేటప్పుడు ఏంటండి అంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ రాసాం, అందరు షేర్ హోల్డర్స్ ఎంతమంది అయితే పే చేస్తారో అందరు రికార్డ్ చేసాం. బట్ కొంతమంది ఏంటంటే ముందుగానే పే చేస్తారు, అడ్వాన్స్ పే చేస్తారు ముందుగానే. సో ఆ అడ్వాన్స్ ఏదైతే ఉందో
ఆ కాల్సిన అడ్వాన్స్ అకౌంట్ అనేది డెబిట్ చేస్తాం. బికాస్ ఇక్కడ మనం ఇక్కడ క్యాష్ రిసీవ్ చేసుకోలేదు, అర్థమవుతుందా? ఇక్కడ వి డిడెంట్ రిసీవ్ ద క్యాష్. బట్ ఇక్కడ ఎందుకు రిసీవ్ చేసుకోలేదంటే ఆల్రెడీ ముందుగా ఎక్కడో రిసీవ్ చేసాం మనం. ప్రీవియస్ అలాట్మెంట్ అప్పుడే మనం ఏంటంటే అమౌంట్ తీసేసుకున్నాం. అమౌంట్ తీసుకొని అదంతా ఒక అకౌంట్కి పంపించేస్తాం, కాల్సిన అడ్వాన్స్ లైబిలిటీ. సో ఆ లైబిలిటీ ఏదైతే మెయింటైన్ చేసామో ఇప్పుడు ఆ లైబిలిటీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డెబిట్ చేస్తాం. అదవుతుంది లైబిలిటీ కాబట్టి క్రెడిట్ చేసాం. ఆ లైబిలిటీ క్యాన్సిల్ అయిపోతుంది బికాస్ మనం షేర్స్ అలాట్ చేసేస్తున్నాం, ఫస్ట్ కాల్ అమౌంట్ క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి లైబిలిటీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డెబిట్ చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్, కాల్సిన అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. అయిపోయింది, అంతేనండి. ఇంతవరకు ఎంట్రీస్ అర్థమయ్యా? షూర్, క్లియర్గా ఉన్నారు అందరు కూడా? చూడండి క్వశ్చన్ నెంబర్ 6. GH and Company Limited issued 5,000 equity shares of 10 rupees each at par. At par అంటే ఏంటండి? ఇష్యూ ప్రైస్ అండ్ ఫేస్ ప్రైస్ ఇస్ ఫేస్ వాల్యూ ఇస్ సేమ్, అంటే దే ఆర్ ఇష్యూయింగ్ ఎట్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఎంతైతే ఉందో అంటే ఇంకా దెర్ ఇస్ నో ప్రీమియం, దెర్ ఇస్ నో డిస్కౌంట్. త్రీ కేటగిరీస్లో చెప్పాను. మనకి ఏంటంటే ఇష్యూ ప్రైస్ కెన్ బి ఎట్ పార్, ఎట్ ప్రీమియం, ఎట్ డిస్కౌంట్. 3 ఇష్యూస్ ఉండొచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో దట్స్ వై దిస్ ఈజ్ ఎట్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూకి మనకి ఏంటంటే ఇష్యూ చేస్తున్నారు. పేబుల్ 2 రూపీస్ పర్ షేర్ ఆన్ అప్లికేషన్. అప్లికేషన్లో 2 రూపీస్ పే చేయాలి. 4 రూపీస్ పర్ షేర్ ఆన్ అలాట్మెంట్. అలాట్మెంట్లో 4 రూపీస్ పే చేయాలి. అలాగే ఫస్ట్ కాల్లో 4 అండ్ ద ఫైనల్ కాల్ 4 రూపీస్ అండ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. సో ఒకటే కాల్ చేస్తున్నారు వీళ్ళు 4 రూపీస్. సో టోటల్గా చూడండి 2 రూపీస్, 4 రూపీస్, 4 రూపీస్, టోటల్గా 10 రూపీస్ దే ఆర్ కలెక్టింగ్. అయితే ద షేర్స్ వర్ ఆల్ సబ్స్క్రైబ్డ్ అండ్ ఆల్ మనీ వాజ్ డ్యూ వాజ్ రిసీవ్డ్. అన్ని సబ్స్క్రైబ్ అయిపోయాయంట, అందరు కూడా రిసీవ్, మనం ఏంటంటే అమౌంట్ కూడా టోటల్ రిసీవ్ చేసేసుకున్నాం. అయితే 1 షేర్ హోల్డర్ హోల్డింగ్ 200 షేర్స్ పెయిడ్ ద కాల్ మనీ అలాంగ్ విత్ ద అలాట్మెంట్ మనీ. అలాట్మెంట్తో పాటుగా కాల్ మనీ కూడా పే చేశారు ముందుగానే. ఎవరండి? 200 షేర్స్ ఉన్నాయి ఒక అతని దగ్గర, అతను ఏంటంటే కాల్ మనీ కూడా ముందుగానే పే చేశారు. కాల్ మనీ అంటే 4 రూపీస్ కూడా ముందుగానే పే చేశారు. సో ద అమౌంట్ వాజ్ సబ్సిక్వెంట్లీ అడ్జస్టెడ్. ఆఫ్ కోర్స్ మనం కాల్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేస్తాం. సో గివ్ ద జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ద అబౌట్ ట్రాన్సాక్షన్స్. జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయమంటున్నారు. స్టార్ట్ చేయగలరు? ఒకసారి ట్రై చేయండి, చేయగలుగుతున్నారు లేదా ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్ చదివి మళ్ళీ జస్ట్ ఒకసారి మీరు ప్రాబ్లం చేయగలుగుతున్నారు లేదా అలా చెక్ చేయండి. విల్ డూ దిస్. ఎవరికైనా డౌట్ ఉంటే అడుగుతూ ఉండండి. ఎక్కడ డౌట్ ఉన్నా అడగండి.
సార్ క్వశ్చన్ చూసుకోండి అందరు కూడా. 2 రూపీస్, 4 రూపీస్, 4 రూపీస్. సో 200 షేర్స్ వచ్చేసరికి ఏంటంటే పెయిడ్ ద కాల్ మనీ అలాంగ్ విత్ అలాట్మెంట్ అప్పుడే 200 రూపీస్ పే చేస్తారు. సో దిస్ ఈస్ ద టోటల్ క్వశ్చన్. ఎవరికైనా క్వశ్చన్ కావాలంటే చెప్పండి, ఐ విల్ షో, అదర్వైజ్ కెన్ కంటిన్యూ. ఓకే. డైరెక్ట్గా అలాట్మెంట్ అకౌంట్ రాస్తున్నాను. సో ఇక్కడ మీరు అప్లికేషన్ కూడా రాయాలి. ఒకసారి చెక్ చేసుకోండి. వాల్యూస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఏం చేశారు? షేర్ అలాట్మెంట్. అచ్చా, మీరు రాశారంటున్నారా? ఓకే ఓకే. షేర్ అలాట్మెంట్ చేసాం, బ్యాంక్ రిసీవ్ చేశారు. అచ్చా, ఇక్కడ ఎంట్రీ మిస్ చేసాం మనం. ఓకే,
బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 20K. దీస్ ఆర్ ఆల్ ద టోటల్ ఎంట్రీస్. ఓకేనా? ఓకే థ్యాంక్స్. ఓకేనా? కంప్లీటెడ్. అందరు కూడా చేశారా? అప్లికేషన్ ఇక్కడ ఎంట్రీ పాస్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అప్లికేషన్ అకౌంట్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. సో ఆఫ్టర్ దట్ అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ పాస్ చేసాం, రిసిప్ట్ ఎంట్రీ పాస్ చేసాం. బట్ రిసిప్ట్లో ఏంటంటే we received some అడ్వాన్స్ కూడా రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఆ అడ్వాన్స్కి సపరేట్గా ఏంటంటే కాల్సిన అడ్వాన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి డ్యూ ఎంట్రీ పాస్ చేసాం. ఆ తర్వాత అగైన్ వీఆర్ కలెక్టింగ్ ద ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ బ్యాలెన్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం. బట్ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే వీఆర్ ట్రాన్స్ఫర్ టు ద కాల్సిన అడ్వాన్స్. అంత అమౌంట్ ఇంతకుముందు ఏదైతే లైబిలిటీ కింద క్రియేట్ చేసామో నౌ వీఆర్ క్యాన్సిలింగ్ దట్, బికాస్ మనం ఏంటంటే ఇప్పుడు మనీ రిసీవ్ చేసుకోవట్లేదు, వీఆర్ అడ్జస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ కాల్సిన అడ్వాన్స్ ఏదైతే క్రెడిట్ చేసామో వీఆర్ మేకింగ్ ఇట్ టు డెబిట్ చేసేస్తున్నాం. సో అల్టిమేట్గా షేర్ క్యాపిటల్ 20,000 ఇష్యూ చేస్తున్నాం. ఓకేనా? క్లియర్ అయ్యేంత వరకు? సూపర్. అయితే ఇప్పుడు ఏంటండి అంటే కాల్స్ ఇన్ అరియర్స్, కాల్స్ ఇన్ అడ్వాన్స్, కాల్స్ ఇన్ అరియర్స్, కాల్స్ ఇన్ అడ్వాన్స్. కాల్స్ ఇన్ అరియర్స్ అంటే ఏంటండి? మనం అడిగాము మనీ పే చేయమని, లైక్ షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో షేర్ హోల్డర్కి కాల్ చేసాం, షేర్ హోల్డర్ ఇంత అమౌంట్ పే చేయాలి, సో జస్ట్ పే దిస్ అమౌంట్, ఇంత అమౌంట్ పే చేయండి అని అడిగాం. అతను ఏంటంటే అతను పే చేయలేదు. సో దట్స్ వై ఆ అమౌంట్ అంతా కూడా మనకి కాల్స్ ఇన్ ఏరియాస్లో ఉంటుంది. కరెక్టా? ఆ అమౌంట్ అంతా కూడా కాల్స్ ఇన్ ఏరియాస్లో ఉంటుంది. అయితే ఇలా కాల్స్ ఇన్ ఏరియాస్లో ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ డేట్ వచ్చేసరికి Jan 31 అనుకోండి, డ్యూ డేట్ Jan 31. ఓకేనా? అయితే అతను ఏంటంటే ఒక 2 months వరకు పే చేయలేదు, 2 months తర్వాత పే చేస్తున్నారు. ఓకేనా? 2 months వరకు పే చేయలేదు, 2 months తర్వాత పే చేస్తున్నారు. క్లియర్? అయితే ఇప్పుడు ఏంటండి అంటే ఇక్కడ 2 months వరకు మనకి టైం ఉంది కదా, గ్యాప్ ఇచ్చేస్తారా? ఈ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ అతను మనకి 1 lakh rupees పే చేయాలి. ఆ 1 lakh 2 months వరకు పే చేయలేదు కాబట్టి కంపెనీ కెన్ టేక్ ద ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్. ఈ 1 lakh అమౌంట్ ఏదైతే అతను డిలే చేశారో ఆ డిలే చేసిన దాని మీద కంపెనీ కావాలి అంటే ఇట్ కెన్ టేక్ ద ఇంట్రెస్ట్ చార్జ్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఏఓఏ ఆర్టికల్స్లో మెన్షన్ చేశారు అంటే యూ కెన్ టేక్ ద లైక్ ఏంటంటే యూ కెన్ టేక్ దిస్ ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అర్థవుతుందా? ఆర్టికల్స్లో ఏమీ మెన్షన్ చేయలేదు సార్ అంటే యాజ్ పర్ టేబుల్ ఎఫ్ ఫాలో అయితే మనకి రూల్స్ కనుక ఫాలో అయ్యామంటే మ్యాక్సిమం 10% కంటే ఎక్కువగా ఏంటంటే కలెక్ట్ చేయకూడదు ఇంట్రెస్ట్. అర్థవుతుందా? కాల్సిన ఏరియాస్ ఏదైతే ఉందో అందులో ఏదైనా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, కలెక్ట్ చేసుకోండి. బట్ దట్ ఈస్ ఆల్సో ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీగా కలెక్ట్ చేసుకోవాలని లేదు. దెర్ ఈస్ నో మ్యాండేటరీ. ఇట్ మే అని చెప్తారు మనకి, మే అని స్టార్ట్ చేస్తారు అక్కడ. అంటే ఇట్ ఈజ్ ఆప్షన్, కంపెనీకి ఆప్షన్. కలెక్ట్ చేసుకోవాలంటే కలెక్ట్ చేసుకోండి. మీరు ఏమి రూల్స్ మీ దగ్గర మీరు అంటే ఆర్టికల్స్ మనం ఏం రూల్స్ రాసుకోలేదంటే యాజ్ పర్ టేబుల్ ఎఫ్ ఫాలో అయిపోండి. టేబుల్ ఎఫ్లో మనకి ఏంటంటే 10% చెప్తారు. దిస్ ఈజ్ కాల్స్ ఇన్ అరియర్స్. కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జాన్లో ఉన్నాం, ఎప్పుడో ఏప్రిల్లో అలాట్ చేసి ఏప్రిల్లో అడిగే అమౌంట్ ఇతను ఇప్పుడే పే చేస్తారు. ఒక 1 lakh ముందుగానే పే చేస్తారు మనకి. అర్థమవుతుందా? ముందుగానే మనకి ఏంటి 1 lakh ముందుగానే పే చేశారు. ఎప్పటికి అండి? ఏప్రిల్లో మనం ఏప్రిల్లో అడుగుతాం ఆ షేర్స్ రిలేటెడ్గా. బట్ ఈ పేడ్ ఆన్ జనవరిలోనే పే చేస్తారు. సో ఇలా ఈ మంత్స్ ఇంత ముందుగానే పే చేస్తారు కాబట్టి వీటి మీద కూడా మనం ఏంటంటే ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాము, మనం పే చేస్తాం. ఇంట్రెస్ట్ విల్ పే ద ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? క్లియర్? విల్ పే ద ఇంట్రెస్ట్ పే చేస్తాం. సో ఇది కూడా అంతేనండి. ఆర్టికల్స్లో ఉంటే మాత్రం యాజ్ పర్ ద ఆర్టికల్స్ ఫాలో అయిపోండి. ఒకవేళ ఆర్టికల్స్లో లేదు అంటే యాజ్ పర్ టేబుల్ ఎఫ్ ప్రకారంగా మ్యాక్సిమంలో 12% ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది. చూడండి, మనం ఏంటి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసేటప్పుడు ఏమో 10% కలెక్ట్ చేశారు, ఇచ్చేటప్పుడు 12% ఇవ్వాలి. సో అర్థమైందా? తీసుకునేటప్పుడు అంటే తక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటాం, బట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాలి. సింపుల్, అంతే. బేసిక్ జస్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కోసం అదంతా కూడా. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 8 చదవండి. క్వశ్చన్ నెంబర్ 8 చదివి మీరు చేయగలరా లేదా ఒకసారి చెక్ చేయండి.
క్వశ్చన్ నెంబర్ 8 చదివి చేయగలరా? లేదా క్వశ్చన్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ ఓకే. జస్ట్ క్వశ్చన్లో ఏముంది, క్వశ్చన్ మెయిన్ థీమ్ ఏంటి? చెప్తారా ఎవరన్నా? జస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా, ఏం జరుగుతుంది అక్కడ? చెప్తారా? ఎనీవన్? క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్తున్నారండి? వన్ సెకండ్. ఎస్ చెప్పండి అమ్మా. సార్ ఏ లిమిటెడ్ క్యాపిటల్ వచ్చి 5 lakh రూపీస్ సార్. అంటే ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అది. ఓకే ఓకే నాకు వినపడుతుంది. ఓకే వన్ సెకండ్ మళ్ళీ చెప్పండి. ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఒకసారి. కరెక్ట్, తర్వాత చెప్పండి. ఓకే 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 అంటే ఇప్పుడు ఇష్యూ ప్రైస్ ఎంత? ఇప్పుడు మనం ఇష్యూ చేస్తుంది 100 రూపీస్కా ఇష్యూ ప్రైస్? ఓకే అంటే ఓకే క్లియర్. నెక్స్ట్. ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్. నెక్స్ట్. చెప్పండి. ఓకే అంటే దీని మీనింగ్ ఏంటండి? ఇప్పుడు చెప్పండి, ఈ లైన్ చూడండి. అలాట్మెంట్ వర్ డ్యూలీ రిసీవ్డ్ అండ్ బట్ వెన్ ద ఫస్ట్ కాల్ వాజ్ మేడ్ వన్ షేర్ హోల్డర్ పెయిడ్ ద ఎంటైర్ బ్యాలెన్స్ ఆన్ హిస్ హోల్డింగ్ ఆఫ్ 30 shares. సో ఎంత పే చేసి ఉంటారో గెస్ చేసి చెప్పగలరా? హౌ మచ్ అమౌంట్ హీ పెయిడ్? ఎంత అమౌంట్ పే చేసి ఉంటారు? ఎంత అమౌంట్ అతను పే చేసి ఉంటారు? క్యాలిక్యులేట్ చేయాలి. సూపర్. 1500. ఓకే విల్ చెక్. 3600 చెప్తున్నారు. సో విల్ చెక్. 1500 కూడా చెప్తున్నారు. చూడండి, టోటల్గా అతని దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 30 shares ఉన్నాయి. 30 shares మీద అతను ఎంత పే చేస్తున్నారంటే, అలాట్మెంట్ వర్ డ్యూలీ రిసీవ్డ్ బట్ వెన్ ద ఫస్ట్ కాల్ వాజ్ మేడ్ వన్ షేర్ హోల్డర్ పేడ్ ద ఎంటైర్ బ్యాలెన్స్. మొత్తం బ్యాలెన్స్ కూడా పే చేస్తున్నారంట. అంటే చూడండి, ఆల్రెడీ అప్లికేషన్ 20 పే చేశారు, 50 అలాట్మెంట్లో పే చేశారు,
ఇంకెంత ఉన్నాయండి? మొత్తం ఎంత 120 కాబట్టి ఇంకో 50 ఉన్నాయి. ఎప్పుడు పే చేస్తున్నారండి? ఆల్ ద మనీ పేబుల్ ఆన్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ వర్ డ్యూలీ రిసీవ్డ్ బట్ వెన్ ద ఫస్ట్ కాల్ వాజ్ మేడ్ వన్ షేర్ హోల్డర్ పేడ్ ద ఎంటైర్ బ్యాలెన్స్. సో ఫస్ట్ కాల్ మేడ్ 3 months later and 20 per share on first call made 3 months later, all the money payable, okay, 50 rupees per share on allotment, ఓకే. 3600 ఎలా వచ్చింది? 120యా? అచ్చా, మొత్తం లైఫ్ టైం మొత్తం చెప్పేశారా? అతను ఆ టైంకి ఎంత పే చేశారు అడుగుతున్నానండి. సూపర్, 1500 కరెక్ట్. అర్థమవుతుందా? అంటే అతను మొత్తం ఎంత పే చేశారని కాదు అడుగుతుంది. అతను ఏంటంటే ఆ టైం ఇక్కడ అందులో నేను ఎందుకనే కదా చేశాను, నేను ఇక్కడ ఎంత పే చేశారని అడిగాను నేను ఇక్కడ. అర్థమవుతుందా? అతను ఎంత పే చేశారంటే 30 షేర్స్కి బ్యాలెన్స్ అమౌంట్ పే చేశారు. బ్యాలెన్స్ అమౌంట్ ఎంతండి? ఆల్రెడీ అప్లికేషన్లో 20 పే చేశారు, 50 రూపీస్ వచ్చేసరికి అలాట్మెంట్లో పే చేశారు. ఇంకా బ్యాలెన్స్ అంటే టోటల్గా షేర్ ఇష్యూ ప్రైస్ ఎంత? 120. 120లో 70 రూపీస్ ఆల్రెడీ పే చేశారు. ఇక బ్యాలెన్స్ ఎంత ఉందండి? దట్స్ ఇట్. 120లో ఆల్రెడీ 70 పే చేస్తారు కాబట్టి ఇక 50 రూపీస్ ఉంటుంది. ఆ 50 రూపీస్ వచ్చేసరికి ఇక్కడ పే చేస్తారు. అండ్ అనదర్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 100 షేర్స్ ఫెయిల్ టు పే ద ఫస్ట్ కాల్ మనీ. ఇతను ఏంటంటే 100 షేర్స్ ఉన్నాయి ఇతని దగ్గర, అతను ఫస్ట్ కాల్ మనీ పే చేయడం ఫెయిల్ చేశారంట. ఎంత ఇప్పుడు? ఎంత వస్తుందండి? ఫస్ట్ కాల్ మనీ పే చేయలేదు, 20 కదా ఫస్ట్ కాల్ అమౌంట్. సో అంటే 2000 అమౌంట్ రూపీస్ అనేది మనకి పే చేయలేదు. అర్థమవుతుందా? ఒకతనేమో 1500 ముందుగానే పే చేశారు, ఒకతను పే చేయాల్సిన 2000 పే చేయలేదు. ఈ బోత్ ద ఎంట్రీస్ కూడా మనం జనరల్ ఎంట్రీస్ రికార్డ్ చేసినప్పుడు జాగ్రత్తగా రికార్డ్ చేయాలి. అర్థమవుతుందా? కంబైన్డ్ ఎంట్రీస్ వస్తాయి ఇక్కడ. సో అందుకోసమే బైఫర్గేట్ చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళామంటే ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. షల్ వి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఏంటండి క్వశ్చనా? వన్ సెకండ్. చూడండి క్వశ్చన్. ఇష్యూడ్ 2000 షేర్స్ ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 20. సో అప్లికేషన్లో ఎంత రిసీవ్ చేసుకున్నారండి? 20 రూపీస్ పర్ 20 రూపీస్ పర్ షేర్ ఆన్ అప్లికేషన్. అప్లికేషన్లో ఈ రిసీవ్ 20 రూపీస్ రిసీవ్ చేసుకున్నారు. సో పే చేశారు కాబట్టి మనకి ఎంట్రీ ఏమొస్తుందండి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. అలా ఎన్ని షేర్స్ ఉన్నాయి మనకి? టోటల్గా 2000 షేర్స్ ఉన్నాయి. 2000 షేర్స్కి మీద మనం 20 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం. దట్స్ ఇట్. రికార్డ్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంతండి? 2000 into 2 4,000. నెక్స్ట్ ఎంట్రీ వాస్ 40,000. 20 రూపీస్. ఓకే, 40,000. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అయిపోయింది. అప్లికేషన్ వాజ్ డన్. ఆ తర్వాత 50 పర్ షేర్ ఆన్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం అండ్ అంటే అలాట్మెంట్ చేసామంటే మనం అలాట్మెంట్ చేసేటప్పుడు 50 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం. ఆ 50 రూపీస్లో ప్రీమియం కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అంటే చెప్పండి ప్రీమియం ఎంత? నార్మల్ షేర్ ప్రైస్ ఎంత? ప్రీమియం వాస్ 20 రూపీస్, బ్యాలెన్స్ ఇస్ 30. సో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద షేర్ క్యాపిటల్. సో సింపుల్. సో ఫస్ట్ విల్ రికార్డ్ ద డ్యూ ఎంట్రీ రికార్డ్ చేస్తాం. సో డ్యూ ఎంట్రీ ఏంటంటే షేర్
షేర్ అలాట్మెంట్ అకౌంట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఎంతండి మన దగ్గర 2000 షేర్స్ ఉన్నాయి. 2000 షేర్స్ రిలేటెడ్గా 2000 షేర్స్ రిలేటెడ్గా షేర్ క్యాపిటల్కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? 30. షేర్ క్యాపిటల్కి 30 షేర్ క్యాపిటల్కి 30 ట్రాన్స్ఫర్ చేయాలి. సెక్యూరిటీస్ ప్రీమియంకి టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ 2000 ఇంటూ 20. సో ఇక్కడ వచ్చేసరికి షేర్ క్యాపిటల్ ఎంతండి? 60,000. షేర్ క్యాపిటల్ 60,000, సెక్యూరిటీస్ ప్రీమియం 40,000, టోటల్గా 1 lakh. సూపర్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డ్యూ ఎంట్రీ పాస్ చేసాం. నెక్స్ట్ రిసిప్ట్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఏమైనా ఉన్నాయా మనకి ఇక్కడ? అడ్వాన్సులు కానీ అరియర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అలాట్మెంట్లో అసలు ఏమీ లేవు, అన్నీ కూడా కాల్స్లో ఉన్నాయి. కరెక్టా? సో షేర్ అలాట్మెంట్ అకౌంట్, షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఐ హోప్ ఇంతవరకు క్లియర్గా ఉన్నారా? ఎక్కడ డౌట్ ఉంటే మాత్రం అడగండి. ఇంతవరకు క్లియర్? సూపర్ క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి. ఇంకా 50 rupees పర్ షేర్ ఆన్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం ఇక్కడ వరకు చేసామండి. ఎంట్రీస్ కూడా పాస్ చేసాం. అండ్ 20 rupees పర్ షేర్ ఆన్ ఫస్ట్ కాల్ మేడ్ 3 months లేటర్. ఒక 3 months తర్వాత ఫస్ట్ కాల్ చేసామంట, అందులో 20 rupees కలెక్ట్ చేసుకుంటున్నాం. ఆల్ ద మనీ పేబుల్ ఆన్ అప్లికేషన్ అండ్ ద అలాట్మెంట్ వర్ డ్యూలీ రిసీవ్డ్. బట్ ద అంత అమౌంట్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్నాం, అప్లికేషన్లో కలెక్ట్ చేసుకున్నాం, అలాట్మెంట్ కూడా మొత్తం కలెక్ట్ చేసాం. బట్ వెన్ ద ఫస్ట్ కాల్ వాజ్ మేడ్, ఫస్ట్ కాల్ చేసినప్పుడు మాత్రం వన్ షేర్ హోల్డర్ పేడ్ ద ఎంటైర్ బ్యాలెన్స్ ఆన్ హిస్ హోల్డింగ్ ఆఫ్ 30 shares. అంటే ఇక నెక్స్ట్ కాల్ అమౌంట్ కూడా పే చేశారు అతను. ఆ 30 shares ఎవరైతే ఒక పర్సన్ హోల్డ్ చేసి పెట్టారో అతను ఏంటంటే నెక్స్ట్ కాల్ అమౌంట్ కూడా పే చేశారు. బట్ కాకపోతే అండ్ అనదర్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 100 shares ఏంటంటే ఫెయిల్ టు పే ద ఫస్ట్ కాల్ అమౌంట్ అనేది పే చేయడం లో ఫెయిల్ అయిపోయారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రికార్డ్ చేయాలండి? ఫస్ట్ కాల్ ఏదైతే ఉందో షేర్ ఫస్ట్ కాల్ రిలేటెడ్గా వీ నీడ్ టు ప్రిపేర్ ద డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలంటే ఎంట్రీ చెప్పండి. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు, మరి కాల్స్ ఇన్ ఏరియాస్ అడ్వాన్స్ ఏవి రావా ఇక్కడ? అవి రిసిప్ట్ చేసినప్పుడు. దిస్ ఈస్ డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీలో ఎలాంటి అడ్జస్ట్మెంట్ కూడా చేయకూడదు. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంతండి? 2000 shares. వీఆర్ రిసీవింగ్ 20 rupees ఆన్ ఫస్ట్ కాల్. 20 rupees రిసీవ్ చేసుకుంటున్నాం. సో 2000 ఇంటూ 20 అంటే ఎంత వస్తుంది? నెక్స్ట్ 2 ఎంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి అడ్వాన్స్ ఉంది, ఒకటి అరియర్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కంబైన్డ్గా రాయాలి. బట్ అడ్వాన్స్ ఏదైతే ఉందో అది సపరేట్గా రాయండి. అది ఎప్పుడు కంబైన్ చేయొద్దు, అదొకటి సపరేట్గా రాయండి. ఇప్పుడు ఎంట్రీస్ చెప్పండి. వీ నీడ్ టు రికార్డ్ ద రిసిప్ట్ ఎంట్రీ. రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేయాలి. రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేయాలంటే ఏం చేస్తాం మనం? బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. బ్యాంక్ అకౌంట్లో మనకి ఎంత వస్తుందండి అంటే యాక్చువల్గా మన దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 2000 shares ఉన్నాయి. ఆ 2000 sharesలో జాగ్రత్తగా చూడండి. 2000 sharesలో ఒక 30 shares ఏవైతే ఉన్నాయో ఆ 30 sharesకి ఈ 20 rupees పే చేశారు. దాంతోపాటుగా ఎక్సెస్ అమౌంట్ పే చేశారు. ఎక్సెస్ అమౌంట్ ఏదైతే పే చేస్తారో దాన్ని పక్కన పెట్టేసేయండి, దాన్ని సపరేట్ ఎంట్రీ పాస్ చేద్దాం. 30 shares అయితే ఇంక్లూడెడ్ ఇన్ దిస్ 2000. ఓకేనా? అయితే ఇంకొక పర్సన్ ఉన్నారు, 100 shares హోల్డ్ చేస్తున్నారు. బట్ హీ డిడెంట్ పేడ్ దిస్ కాల్ మనీ. ఫస్ట్ కాల్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ కాల్ పే చేయలేదు. సో దట్స్ వై మనం ఈ బ్యాంక్లో ఆ 100 rupees shares 100 shares ఏవైతే ఉన్నాయో 100 shares మనం రిసీవ్ చేసుకుంటామా? ఈ 100 sharesకి వీ డిడెంట్ రిసీవ్ దట్ కాల్ మనీ. సో
సో టోటల్ 2000 షేర్స్లో ఆ 100 షేర్స్ ఇస్తాం, మల్టిప్లైడ్ విత్ కాల్ మనీ ఎంత అండి 20. సో క్యాలిక్యులేట్ చేయండి, 1900 ఇంటూ 20 38,000. 38,000 we received the bank or cash. ఓకే, బ్యాంక్లో 38,000 రిసీవ్ చేసుకున్నాం. నెక్స్ట్ రిసీవ్ చేసుకుని కొంత ఉందా, రిసీవ్ చేసుకున్న బ్యాలెన్స్ ఒకటి ఉంది మనకి, కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ ఎంతండి 100 షేర్స్ ఇంటూ 20 డెబిట్ 2000 టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ ఎంతండి 40,000. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుంది మనకి, వీ హ్యావ్ అడ్వాన్స్ ఆల్సో, అంతే కదా, వీ హ్యావ్ అడ్వాన్స్ ఉంది కాబట్టి సో వీఆర్ రిసీవింగ్ ద అడ్వాన్స్ ఆల్సో. అడ్వాన్స్కి ఎంట్రీ ఎలా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్. అలా ఎన్ని షేర్స్ కండి 30 షేర్స్కి రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా పే చేస్తున్నాం. నార్మల్గా అయితే 30 రూపీస్ పే చేయాలి, ఆ 30 రూపీస్ పే చేసాం, దాంతోపాటుగా ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో ఎక్సెస్ అమౌంట్ కూడా పే చేస్తున్నాం. ఎక్సెస్ అమౌంట్ ఎంత 30 రూపీస్, బికాస్ చూడండి 20 అప్లికేషన్ 50 70 80 90 రూపీస్ అయిపోయాయి, ఇంకా బ్యాలెన్స్ ఎక్స్ట్రా పే చేశారు ఎంత 100 110 120, టోటల్గా 30 రూపీస్ ఎక్సెస్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ కాల్ ఎప్పుడో పే చేయాల్సింది ఇప్పుడు పే చేశారు అతను. సో 30 షేర్స్ మీద 30 రూపీస్ పే చేశారు, ఎంత వస్తుందండి 900 ఈజ్ ద కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఓకేనా, అర్థమవుతుందా. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ కాల్ చేస్తాం మనం, ఫైనల్ కాల్ అయిపోయింది, బ్యాలెన్స్ అంతా కూడా నెక్స్ట్ ఫైనల్ కాల్లో వచ్చేస్తుంది. సో చెప్పండి ఎంట్రీ ఏముంటుంది ఫైనల్ కాల్కి, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు, చెప్పండి ఎంత వస్తుంది బ్యాలెన్స్ ఫైనల్ కాల్ డ్యూ ఎంట్రీ ఎంత పాస్ చేయాలి 2000 షేర్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ ఎంత ఉంది మన దగ్గర ఇంకా ఫైనల్ కాల్కి చేయడానికి 30 రూపీస్ చేయాలి. సో 30 రూపీస్ వేస్తాం, ఎంత వస్తుందండి 60,000. నౌ వీ నీడ్ టు రికార్డ్ ది రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేయాలి. ఎంట్రీ ఏంటండి బ్యాంక్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్లో ఎంత వస్తుంది మనకి 2000 షేర్స్ మీద 2000 షేర్స్ కూడా కాదు మనకి ఇక్కడ 59,000. క్యాలిక్యులేషన్ ఎలా చేశారు 2000లో నుంచి 30 చేశారా 1970 ఇంటూ 30 వీళ్ళే పే చేసేది. ఆ 30 షేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేయరు, బికాజ్ ఆల్రెడీ ఎప్పుడో పే చేశారు కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయలేదు మనకు. సో దట్స్ వై బ్యాంక్ అనేది డెబిట్ అవ్వలేదు. ఆ తర్వాత కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ ఎంతండి 900. ఆల్రెడీ ఇంతకుముందు క్రెడిట్ చేసామా కాల్స్ ఇన్ అడ్వాన్స్, నౌ వీఆర్ డెబిటింగ్ ఇట్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. దట్స్ ఇట్, అయిపోయింది 60,000. ఆల్ ఎంట్రీస్ ఆర్ కంప్లీటెడ్. క్లియర్, దట్స్ ఇట్. ఒకసారి చెక్ చేసుకోండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఎక్కడైనా డౌట్ ఉన్నా కానీ ఏదైనా ఎంట్రీ అర్థం కాకపోయినా కానీ సో జస్ట్ ఆస్క్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకేనా, క్లియర్. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విచ్ ఇంక్లూడ్స్ ది కాల్స్ ఇన్ ఏరియాస్ అలాగే కాల్స్ ఇన్ అడ్వాన్స్ రెండు కూడా కంబైన్ చేసి మనకి ఈ ప్రాబ్లం అడిగారు. సో వీ మేడ్ దిస్. నోట్ చేసుకున్నారా? క్లియర్? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అందరూ కూడా? నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు? ఎంతవరకు క్లాసెస్ ఉన్నాయి వాళ్ళ? లాస్ట్ క్లాసా? ఓకేనండి, shall we close for today? Yes.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇప్పటి వరకు ఏదైతే కాన్సెప్ట్స్ ఏదైతే చెప్పామో అవన్నీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఏంటంటే రివైజ్ చేయండి. సో ఫ్రమ్ టుమారో క్లాస్ వీఆర్ స్టార్టింగ్ విత్ ద న్యూ కాన్సెప్ట్స్, ఇంకా న్యూ కాన్సెప్ట్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు వరకు ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ ఈ ప్రాబ్లంలో ఉన్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్, మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ డిస్కస్ చేసినవన్నీ కూడా ఈ ప్రాబ్లంలో ఉన్నాయి. కరెక్టా? సో ఈ ఒక్క ప్రాబ్లం చేస్తాను, యూ కెన్ డూ ఎనీథింగ్. క్లియర్? సో ప్రాక్టీస్ వెల్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. Recording stopped. Okay, we'll discuss in the next class now.